కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13, 14 వచనాలు. ఒక్కసారి ఆ వచనాలు చదువుకుందాం. నా అంతేంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టిచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉంది. ఎంత గొప్ప సృష్టి అండి మానవ సృష్టి. ఏ మానవునికి సాధ్యం కాదండి ఇంత గొప్ప సృష్టి, కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. కానీ మనం ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరేచ్ఛలని మనము అదుపు చేసుకోలేకపోతున్నాం. మన స్వార్థంతో ఇతరులను హింసించుచు, అబద్ధం ఆడుచు, అబద్ధ సాక్ష్యాలు చెప్పుచు, దొంగతనాలు చేస్తూ, వ్యభిచరిస్తూ, అహంకారంతో, దురాశతో, కోపంతో, కామవాంఛతో, అసూయతో, తిండిపోతుతనాలు మన శరీరానికి అవలంబిస్తూ